భూ కబ్జాల గురించి నేను మాట్లాడమంటారా? ఇంకా నేను మాట్లాడితే పాపం కుటుంబ సభ్యుల పేర్లతో అంత భూములు ఉంటాయి, అంత చిట్టా నా దగ్గర ఉంది. ఇంకొక ప్లాట్ఫామ్లో చెప్తా. మీకు కూడా బాగా తెలుసు ఎవరెవరి పేరుతో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని. నా దగ్గర అబ్సల్యూట్ చిట్టా ఉంది. ఏ విధంగా పేదలకు, ఎస్సీ ఎస్టీలకు ఒకే కుటుంబ కాపు బలిజ సామాజిక వర్గంలో ఆస్తి ఉంటే, ముగ్గురు ఉంటే ఒకరి దగ్గరే ఒక పాప దగ్గర రాపించుకొని మీరు ఆస్తి రిజిస్టర్ చేసుకొని అక్కడ ఉన్న ఏమైతే ఒక డ్రైనేజ్ ఇది పెద్ద ఇది ఇచ్చింటే మేము అది కూడా కొట్టేసి మీరు దాంట్లో ఆస్తిలో కలిపేశారు. చెక్ డ్యామ్ కొట్టేశారు. ఒక ఇంటి 3వ భాగం ఆస్తి ఒక భాగంలో ఆస్తి రాసుకొని మీరు దాన్ని వన్బి సృష్టించారు. విజయవాడలో రిజిస్టర్ చేశారు మీరు. ఇంకా దాని గురించి మాట్లాడమంటారా? పేర్లు కూడా ఉన్నాయి, చెప్పమంటారా? ఇంకా అక్కడి నుంచి మదనపల్లి డెవలప్మెంట్, మదనపల్లి డెవలప్మెంట్ 2 సంవత్సరాలు, మీరు 10 సంవత్సరాల్లో చేయలేని డెవలప్మెంట్ చేశాం. ఎక్కడ ఏ వేదిక మీద మాట్లాడాలో చెప్పండి, వస్తా మాట్లాడతా. చెప్పమంటారా? నాన్ మోటరబుల్ కింద ఉన్నింది ఏ రోడ్డు? చంకూరు రోడ్డు. ఏదైతే రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి 2.5 కోట్ల రూపాయలు సిమెంట్ రేట్ ఇచ్చాం. మదనపల్లి నిమ్మన్నపల్లి నాన్ మోటరబుల్ ఉన్నింది, 6 కోట్ల రూపాయలతో బీటీ రెన్యూవల్ విత్ ద సైడ్ షోల్డర్స్ ఇచ్చాం. మదనపల్లి రామసముద్రం 7 కోట్ల రూపాయలతో ఇచ్చాం. మధ్యలో సిమెంట్ రోడ్లు 3 కోట్ల రూపాయలతో ఇచ్చాం. ఇది ఇన్నారిజియస్ 40 కోట్ల రూపాయలతో ఇచ్చాం. పిఆర్లో మన కొత్త శాంక్షన్ దాదాపు 40, పిఆర్లో కొత్త శాంక్షన్ 10 కోట్లు, ఈజీఎస్లో 40 కోట్లు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మదనపల్లి పొన్నుటిపాలెం రోడ్ ఇచ్చాం. మదనపల్లి బెంగళూరు బార్డర్ వరకు 6.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు, 1 కోటి రూపాయలతో తరచుగా వెళ్ళే డ్యామేజ్ అవుతున్న రోడ్డుకి సిమెంట్ రోడ్తో డిఎంఎఫ్తో 1 కోటి రూపాయలకి ఇచ్చాం. ఇంకా మాట్లాడమంటారా? కాలనీలు ఏదైతే కొళ్ళబైలు కాలనీలు గంగమ్మ గుడి పక్కన 20 సంవత్సరాల కళ 1.5 కోట్ల రూపాయలతో ఇచ్చాం. జామ తోటల కాలనీ 5,000 మంది ప్రతిరోజు ఆ రోడ్లో తిరుగుతారు, దానికి 1,40,00,000తో ఇచ్చాం. వాటర్ సప్లై పైన ఈరోజు తెల్లవారి 7:30కు వచ్చి మున్సిపల్ ఆఫీస్ తెరిపించిన. నేను ఎన్ని గంటలకు? 7:30. నేను వెళ్ళిన తర్వాత కమిషనర్ గారు, స్టాఫ్, ఏఈలు, డిఈలు, ఫిట్టర్లు అంతా నేను పోయిన తర్వాత వచ్చినారు. ఆ విధంగా పనిచేస్తున్న చరిత్ర